హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఫైనల్గా మేము రెడీ అయ్యేసి కిందకు వచ్చేసాము ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అదే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రాలేదు, అందుకని మేము వ్యూ మొత్తము షూట్ చేస్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందో, మాకైతే చాలా బాగా నచ్చింది సిమ్లా. మా వారైతే ఆ వ్యూ చూసుకుంటా ఇంకా షూట్ చేసుకుంటానే ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రాలేదు కదా అని చెప్పేసి. చూడండి మొత్తం హోటల్ మొత్తము వుడ్తోనే కట్టేసి ఉంటారు. మొత్తం వుడ్నే వీళ్ళు ఎక్కువ ప్రిఫరింగ్ అనేది వుడ్కి ఇస్తారు. దాని తర్వాత అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. నేను అనుకున్న వచ్చే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు పరాటా కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ. ఈ వీళ్ళు మటుకు అది మటుకు స్కిప్ అనేది చెయ్యరు. నేను అనుకున్నదే వచ్చేసింది ఆలు పరాటా. ఇది మటుకు అసలు వదలదండి. దీంతో పాటు బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తాడేమో అనుకుంటే బ్రెడ్ జామ్ అయితే ఇచ్చాడు, ఉప్మా అయితే ఇచ్చాడు, కానీ బాగలేదు, మాకైతే నచ్చలేదండి. ఆలు పరాటా చూస్తేనే మాకు వాంతులు వచ్చేస్తాయి. ఎలాగలా కుస్తీలు పడి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. బయటకు అయితే వచ్చేసాము. మా కార్ డ్రైవర్ అయితే బండిని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడులో మొత్తం వ్యూ చూద్దామని చెప్పేసి మొత్తం చూడండి. ఇదైతే మా హోటల్. నేను నైట్ కాబట్టి మేము సరిగ్గా చూపించలేకపోయాము. ఇక్కడ చూడండి, ఈ లోయల నుంచి వాళ్ళకి ప్రతిరోజు పిల్లలకి స్కూల్కి పంపించడానికి కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ 200 స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. ఇక్కడ వాళ్ళ పరిస్థితి అయితే ఇది. మేమైతే 4 మెట్లు ఎక్కగానే మా వల్ల అనుకుంటా ఉంటాం కదా, వీళ్ళైతే రోజు ఎక్కుతానే ఉంటారు, దిగుతూనే ఉంటారు. మేము ఉంటున్న హోటల్ అయితే పెద్ద ఎక్వేరియం అయితే ఉంది. దాంట్లో చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది ఆ ఫిష్లు ఉన్నాయి. మా కార్ డ్రైవర్ అయితే వచ్చేసాడు. మేమైతే బయలుదేరేసాము అడ్వెంచర్ చేయడానికి. అయితే ఎక్కేసిన తర్వాత ఇక్కడ మొత్తం చూడండి, ఫుల్ ట్రాఫిక్ అయితే ఎప్పుడు ఉంటుందండి. ఒక వెహికల్ ముందు వస్తుందంటే ఇటువైపు ఆపోజిట్ సైడ్ వస్తున్న వెహికల్ అయితే తప్పకుండా ఆగిపోవాల్సిందే, ఎందుకంటే వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఉన్న కొంచెం ప్లేస్లోనే ఆపుకుంటూ చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతూ వెళ్తూ ఉండాలి. వీళ్ళకి ఒక వేనే కాబట్టి వెళ్ళాలి. దట్టు వీళ్ళైతే సగానికి సగం బండ్లు అయితే ఆపేస్తారు రోడ్ల మీదకి. వాళ్ళకి ఇటు చెప్పలేము, వీళ్ళకి ఏమో చెప్పలేము, అందుకే అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే అలాగే ఉంది. ఇంకా రోడ్లు అయితే ఇంకా కొన్ని రోడ్లు అయితే అసలు బాగోలేవు కూడా. ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతూ ఉంది మేము వెళ్ళేటప్పటికి. మేబీ నెక్స్ట్ ఇయర్కి అది కంప్లీట్ అయిపోవచ్చు. ఇది చూడండి మొత్తం వ్యూ అయితే ఎంత బాగుందో. అందరు ఫొటోస్ అందరు క్లిక్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న డ్రెస్సింగ్స్ వేసుకొని. వేరే అంటే అది షూటింగ్ ప్లేస్, ఎక్కడ పడితే అక్కడ అంటే షూటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి వీళ్ళు ఫొటోస్ అన్నీ దిగుతూ ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ ఫొటోలు దిగుతూనే ఉంటారు. ఇంకా అసలు మేమైతే ఇంకా షూట్ చేసుకుంటా బయలుదేరేసాము. ఫైనల్గా అయితే చూడండి, ఎక్కడ చూసినా మ్యాగీ అయితే మమ్మల్ని అసలు వదలదండి. ఎక్కడ మ్యాగీ చాలా టూ మచ్ కాస్ట్ అన్నమాట. ఇక్కడైతే 70 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా కాస్ట్ అయితే తీసేసుకుంటారు. ఇంకా రోతాంగ్ పాస్కి అయితే మనం అయితే చెప్పలేదు, వాళ్ళ తగ్గట్టు మనం ఇవ్వాల్సిందే, మనకు తప్పదు, మన అవసరం కాబట్టి మనం తినాలి. 5 టైం మన ఇండియాలో 10 రూపాయల మ్యాగీ ఇక్కడ వచ్చేసి 70 రూపాయలు లేకపోతే 50 రూపాయలు. దానికి తగ్గించి ఉండదన్నమాట. ఎలా అయినా మనం తినాల్సిందే, తప్పదు. ఫైనల్గా అయితే మేము వచ్చేసాము. ఇంకా 5 నిమిషాల్లో అయితే మేము దిగేస్తాము. దిగేసి మళ్ళీ మొత్తం అడ్వెంచర్కి స్టార్ట్ అవుతాము. ఇక్కడైతే రోడ్డు పక్కనే యాపిల్ కాయ చెట్లు ఉంటాయి. ఇంటికి 4 చెట్లైనా ఉంటాయి. సీజన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కొంటరంట వాళ్ళు, అక్కడ ఎవరైతే పెంచుకుంటారో. మన ఇండియాలో జామకాయ చెట్లు, మామిడికాయ చెట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ యాపిల్ కాయ చెట్లు అయితే కన్ఫామ్గా యాపిల్ చెట్లు అయితే ఉంటాయి. వీళ్ళకి టీ తాగుతాము అని చెప్పేసి దిగడానికి అయితే మేము దిగుతుంటే మా వారైతే నన్ను ఆట పట్టిస్తున్నారు. మేమైతే స్వెటర్లు కూడా తీసుకోలేదు కదా. అసలు నిన్నైతే అసలు చలికి అస్సలు తట్టుకోలేకపోయాము మేము. అసలు డోర్ తీస్తేనే చలి వచ్చేస్తుంది లోపలికి. అందుకే నా పరిస్థితి అయితే నేను చెప్పుకోలేనండి. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఆ చలికి. అందుకే ఎలా అయినా మేము దిగంగానే ఇప్పుడు స్వెటర్ అయితే నేను తీసేసుకోవాలి. స్వెటర్స్ అయితే తీసేసుకున్నామండి, ఇద్దరం తీసేసుకున్నాము. కొంచెం పర్లేదు, రీజనబుల్ కాస్ట్లోనే మేము తీసేసుకున్నాము. ఎంత కాస్ట్ అయితే పడలేదు మాకు. బట్ ఆ స్వెటర్కి సెట్ సపరేట్ నాకు ఆ స్వెటర్ సెట్ మొత్తం కలిపి నాకు 1200 పైనే పడింది నాకు, నా ఒక్కదానికే.
అడ్వెంచర్ చేసేటప్పుడు మేము ఉండలేము చలికి, అందుకని తీసేసుకున్నాను ఫస్ట్. అది తీసేసుకున్న తర్వాత నేను అడ్వెంచర్ చేస్తానని చెప్పాను. దాని తర్వాత మేమైతే గుర్రాలు ఎక్కాలి. ఎక్కడికి కుఫ్రీకి వెళ్ళాలంటే మేము గుర్రాలు ఎక్కాల్సిందే. బై వాక్ అయితే మనం వెళ్ళలేము, ఎందుకంటే కొండల్లో నుంచి పోవాలి. రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు మొత్తం తగులుసుకొని మనమైతే పోలేము. అందుకే పర్ హెడ్ 500 అయితే వీళ్ళు కాస్ట్ చేస్తారు. కాస్ట్ తీసేసుకున్న తర్వాత ఇద్దరికైతే మాకు 1000 రూపీస్ అయితే అయింది. అంటే తీసేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ దింపేస్తారు. వాకబుల్ డిస్టెన్సే, బట్ గుర్రాల మీదే ఎక్కాలన్నమాట. అక్కడ వేరే రూట్ కూడా లేదు మనం వెళ్ళడానికి కూడా. గుర్రాల మీద ఎక్కాలి, గుర్రాల మీద నుంచే రావాలి. వెళ్ళేసి చూడండి నా పరిస్థితి అయితే. ఎక్కాను ఫస్ట్ టైం ఆ గుర్రం ఎక్కడం కూడా, అదేందో నేను ఎక్కిలోపు పారిపోతుంది. నేను ఏదైనా ఎక్కాను, ఫైనల్గా అయితే ఎక్కేసాను. ఎక్కి కూర్చున్నాను. చూసారా మనం ముందు వస్తున్నాయి చూడండి, అది వాళ్ళు పైకి వెళ్ళేసి వచ్చేవాళ్ళు. సేమ్ దారి, ఇంకా వేరే దారి అయినా లేదు. కొండ పక్కనే కొండ ఒక వైపు ఉంటుంది, లోయ ఒక వైపు ఉంటుంది, మధ్యలో దారి చేసేసుకున్నాయి వాళ్ళు. అడ్వెంచర్ చేసడానికి దారి చేసేసుకున్నారు. చూడండి మన గుర్రం అయితే కదిలిపోయింది. భయం అయితే, నాకు చాలా భయం వేసింది, బట్ చెయ్యాలి, తప్పదు, కూర్చోవాలి. అయినా కూర్చున్నాను నెమ్మదిగా. దేవుడే ఉన్నాడు, నువ్వే ఉన్నావా అని చెప్పేసి నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత గుర్రం ఏమో కదిలింది. ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అయితే గుర్రం కదలడానికి అయితే రెడీగా ఉంది. ఎదురొచ్చే గుర్రాలు వచ్చేసిన తర్వాత మేము యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి అలా ఎక్కి రావాలి. ఎక్కే దారి కూడా అదే, దిగే దారి కూడా అదే. అందుకే కొంచెం భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే పక్కన లోయ అనమాట. చూడండి ఇటువైపు వచ్చేసి కొండ, ఇక్కడ ఇటువైపు వచ్చేసి లోయి, ఇంకా దారి మొత్తం అదే. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ, ఎక్కేటప్పుడు ఏమో బాడీ వెయిట్ అనేది ముందు పెట్టాలి, దిగేటప్పుడు ఏమో బాడీ వెయిట్ మొత్తము వెనక పెట్టాలి. అప్పుడే గుర్రం అనేది ప్రశాంతంగా వెళ్ళగలుగుతుంది. మనం అటు ఇటు కదిలామనుకోండి, గుర్రం అయితే కింద పడిపోద్ది, మేమైతే లోయలో ఉంటాం. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాడు, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడే అలాగే ఉండాలి మనం, అప్పుడే మనం సేఫ్ గా మనం వెళ్ళగలుగుతాము. అలాగానే మనం చేయకపోతే మటుకు మనకు దెబ్బలు తగిలిపోతాయి, కాళ్ళు ఎరగడం గానీ ఏదో ఒకటి చేయడం గానీ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా కూర్చొని వెళ్ళాలి. మనం మొత్తం సీడ్ మొత్తం చూసేసుకుని వచ్చిన తర్వాత కానీ, దిగిన తర్వాత కానీ, మనకి ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే మమ్మల్ని పికపింగ్ అండ్ డ్రాపింగ్ వాళ్ళే చేయాలి. వేరే వాళ్ళ గుర్రం మీద అయితే మనం ఎక్కకూడదు. వాళ్ళు పికపింగ్ అండ్ డ్రాపింగ్ అండ్ పేమెంట్ అనేది ఫస్ట్ వాళ్ళకి పేమెంట్ అనేది క్లియర్ చేసేసేయాలి. అడ్వెంచర్ అయితే కొంచెం బాగుందండి, పర్లేదు. గుర్రాలు చూడండి పైకి వచ్చేస్తున్నాయి. అమ్మో, నాకైతే ఆ గుర్రం పైకి వచ్చినప్పుడల్లా చాలా భయం వేసేసింది. ఎక్కడ ఆ గుర్రం చూసి ఈ గుర్రం ఎక్కడ ఎగిరిపోద్దో అని చెప్పేసి అంటే మనం ఇప్పుడు కదిలామనుకోండి కింద పడిపోతాము. అవి పడిపోతే అవి వాటికి భయపడి అవి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయంట అవి. అందుకే మనం వెయిట్ ముందుకు వేయకుండా వెనక్కి వేసుకుంటూ మనం కూర్చోవాలి. మనం ఎలా అంత సేఫ్గా కూర్చోగలుగుతామో అవి అంత సేఫ్గా తీసుకెళ్ళి మన డెస్టినేషన్కి మనం వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. అయితే కొంచెం భయమే ఉంటుందండి, అంటే రాళ్ళల్లో కదా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కింద, మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఏమో. చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అవి. తను వచ్చేసి వెయిట్ ముందుకు వేయండి అని అంటున్నాడు. లేకపోతే పడిపోద్దంట గుర్రం, బ్యాలెన్స్ తప్పేసి కింద పడిపోద్దంట. అందుకే ముందు చెప్తున్నారు మాకు. పక్కన చూడండి మొత్తం ఇది కొండలు అనమాట, పెద్ద పెద్ద చెట్లు. ఈ అడవిలో నుంచి మాకు తీసుకెళ్ళాలి. ఈ అడవి దారి మాత్రమే మాకు ఉంది, అవైపుల్లో ఉంది, ఇంకా వేరే ఏ దారి అయితే లేదు. పక్కనే మొత్తం లోయ, అది కనిపిస్తుంది చూస్తారా, అబ్బాయి నుంచి ఉన్నాడు, అది మొత్తం లోయ అనమాట. ఈ లోయ పక్క నుంచి కూడా మాకు గుర్రం వచ్చేసింది. మా వారు గుర్రం అయితే ఇటు వైపు వచ్చేసింది. మా వారు భయపడ్డం కాదు, గుర్రము ఆ లోయ మీదకి వెళ్ళిపోయేటప్పటికి మా వారు భయపడిపోయారు. చూడండి లోయ అసలు అంచుల్లో పోతా ఉంటది. ఇలాంటి అడ్వెంచర్ అనేది ఎప్పటికైనా చేయాల్సిన అడ్వెంచర్. ఎన్నో కష్టాలు పడి అయితే గుర్రం మొత్తం దాటుకొని అయితే వచ్చేసాము పైకి.
ఇక్కడ చూడండి టెంట్లు వేసి ఇవన్నీ అమ్ముతారు. అంటే ప్యాకెట్‌కి బట్టి అంటే 40, 20, 30 ప్యాకెట్‌ని బట్టి నారింజ మిఠాయిలు, జీడిపప్పులు అంటే ఎవరికైనా అంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కార్ జర్నీస్‌కి తీసుకున్నాను. చూడండి మ్యాగీ. ఇక్కడైతే మ్యాగీ తప్పకుండా తినాల్సింది. చాలా బావుంటది. మనం చేసుకునే దానికంటే వాళ్ళు చేసిన మ్యాగీ అక్కడున్న అట్మాస్ఫియర్‌కి అయితే బాగుంటదనిపిస్తది మాకైతే. ఆలు పరాటా కంటే మ్యాగీయే బావుంటది. ఇదైతే ఒక షూటింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మొత్తం చూడండి ఇవన్నీ టెంటులు వేసుకొని షాప్స్ అవన్నీ. ఏమైనా అంటే జ్యువెలరీ ఐటెమ్ గానీ, వాళ్ళ సంబంధించి జ్యువెలరీ ఐటెమ్స్ అవన్నీ అమ్ముతా ఉంటారు. ఇక్కడ వచ్చి షూటింగ్ ప్లేస్ అన్నమాట. వాళ్ళ డ్రెస్సులు వేసేసుకొని ఇక్కడ అంటే ఫోటో షూట్ చేసుకోవచ్చు. మనం అలాంటి వాళ్ళది డ్రెస్ స్టైల్ అయితే మనం కూడా వేయించుకుందాం అని చెప్పేసి మేము ఇద్దరం అయితే వేయించుకున్నాము. ఆ డ్రెస్ కూడా సపరేట్ కాస్ట్ అన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను, మా వారైతే రెడీ అవుతున్నారు. దాని తర్వాత ఫోటోలు కూడా ఫోటో షూట్ చేసుకోవచ్చు. అంటే పర్ ఫోటోకి 40 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా వాళ్ళు ఛార్జ్ అని చేస్తారు. మనకి ఎన్ని ఫోటోలు కావాలనుకుంటే అన్ని ఫొటోస్ అయితే మనం దిగొచ్చు. ఒకవేళ మన దగ్గర ఒకవేళ కెమెరా ఉంటే దానికి ఒక సపరేట్ ఛార్జ్ అని ఉంటుంది. అయితే నేను ఇద్దరం అయితే రెడీ అయిపోయాం. ఫైనల్‌గా మా న్యూ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి మా ఫొటోస్ బాగున్నాయి కదా! చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. యాపిల్ గార్డెన్‌లోకి అయితే మనం వచ్చేసాము. ఇక్కడే మొత్తం మాకు అడ్వెంచర్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి మాకు యాపిల్ గార్డెన్‌లో. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు, పుల్లలు కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి పుల్లలు కావు, అవి యాపిల్ చెట్లు అనమాట. మొత్తం ఇవి ఇగురొచ్చాయి. కొన్ని చెట్లు అయితే ఇగురొచ్చాయి, కొన్నిటికైతే రాలేదు. బట్ మొత్తం యాపిల్ చెట్లు. అది అంటే మేము వెళ్ళిన సీజన్ అయితే యాపిల్ ఉండే సీజన్ అయితే కాదనమాట. ఇవైతే చూడండి చాలా నట్స్ అనమాట. ఎన్నో రకరకాలవి మనం చెప్పుకోలేము. అసలు ఏ ఐటమ్ మనం అక్కడ మన ఇండియాలో దొరకని ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ మనాలికి సంబంధించి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ అనమాట. మనం తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటున్నా మనం రేట్ అడిగి మనం తీసుకోవచ్చు. బట్ మేమైతే తీసుకోలేదు. నాకు నచ్చలేదు, అందుకే నేను తీసుకోలేదు. అంటే ఇక్కడికి సంబంధించిన బెడ్షీట్స్ కానీ చాలా ఉన్నాయి, బెడ్షీట్లు అవన్నీ. ఇంకా ఇటువైపు వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తిన తర్వాత మనకి మొత్తం అడ్వెంచర్స్ అవన్నీ అక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోతాయి. చూడండి ఇవన్నీ యాపిల్ ట్రీస్ అనమాట. మొత్తం ఇవే చూడండి, కొన్ని ఉన్నాయి చూడండి యాపిల్స్. ఇక్కడ మనకి బజ్జీస్ అవన్నీ దొరుకుతాయి. బట్ మనకు మటుకు చికెన్ నాన్ వెజ్ మటుకు అసలు దొరకదు. నాన్ వెజ్ని వదిలేసుకొని రావాలి. వెజ్జే దొరుకుతుంది, మ్యాక్సిమం వెజ్జే దొరుకుతుంది. ఎక్కడైనా నాన్ వెజ్ దొరికిందంటే మన అదృష్టవంతులమే. ఇక్కడ చూడండి యాపిల్స్. ఆ యాపిల్స్ని యాపిల్స్ చూడంగానే తీసేసుకోకపోతే అది 500 అంట. ఒక్క కాయ కోసినందుకు ఫైన్ 500 అని చెప్పారు. అమ్మో అనుకొని నేను గమ్ముకు వచ్చేసాను. బట్ రియల్ యాపిల్స్ అవి. ఇంకా సీజన్ వస్తే ఈ యాపిల్ అసలు ఈ గార్డెన్ మొత్తము యాపిల్ గార్డెన్ మొత్తము యాపిల్తో అసలు ఫుల్గా ఉంటాయంట అవి యాపిల్స్. అలాంటి సీజన్ అయితే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది, మనం చూసినట్టుగా ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి జిప్ లైన్ అనమాట. ఇది ఒక రకమైన జిప్ లైన్. మేమైతే మాకైతే ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత మేము చూద్దామని చెప్పేసి మేము వెయిట్ చేసాము. చూడండి ఎంత ఇలా మొత్తానికి నడుము దగ్గర మొత్తం బెల్ట్ కట్టేస్తారు. బెల్ట్ కట్టేసిన తర్వాత 1 by 1 ఒకవేళ పేర్స్ ఉంటే పేర్స్ని పంపిస్తారు. ఒకవేళ సపరేట్గా ఉంటే సపరేట్గా పంపిస్తారు. ఇది కొంచెం భయం వేసింది అనమాట. కాళ్ళు వేలాడుకుంటా ఉండాలి. అసలు నాకైతే కొంచెం భయం వేసింది ఇది. ఇక్కడ కూడా నేను షూట్ చేశాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అందుకే ఈ క్లిప్ అనేది నేను యాడ్ చేయలేకపోయాను. అయినా లోయలో అడ్వెంచర్ అంటే బాగుంటది కదా. దాని తర్వాత అడ్వెంచర్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత టెలిస్కోప్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే వీళ్ళు టెలిస్కోప్ ద్వారా వాళ్ళు చూపిస్తారు. ఇలా చూద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాము.
ఇక్కడ చూడండి ఇంకా అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం చూపిస్తారంటే 7 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్స్ దాకా మనాలి సైడ్ ఉన్న అన్ని సైడ్స్ కవర్ చేస్తూ మనకి టెలిస్కోప్ ద్వారా చూపిస్తారు. పర్ హెడ్ 200 రూపీస్ అయితే వీళ్ళు కరెక్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మమ్మల్ని 10 వ్యూస్ కానీ అంటే షూటింగ్ ప్లేసెస్ సంబంధించి కానీ కేదార్నాథ్, చైనా బార్డర్, ఉత్తరాఖండ్ నారాయణ మౌంటైన్ అలాంటివి, కిన్నర్ కైలాష్ మౌంటైన్, దాని తర్వాత షూటింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. హిందీ షూటింగ్స్ కానీ తెలుగు షూటింగ్స్ సంబంధించింది కానీ ఇక్కడ మొత్తం క్లియర్గా చూపిస్తారు టెలిస్కోప్ ద్వారా. అలా చూస్తేనే మనకు కొంచెం ఐడియా వస్తుంది. నేనైతే కొంచెం కేదార్నాథ్ అయితే నాకు బాగా అనిపించింది. అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ వాళ్ళు చూపించారు. 200 పర్లేదు అనిపించింది. బట్ మన దగ్గర ఇంకేమైనా కెమెరాస్, మంచి కెమెరాస్ కానీ ఉంటే మటుకు ఆ టెలిస్కోప్ కూడా మనకు అవసరం లేదనిపించింది. బట్ ఆ ప్లేస్ అయితే బాగుంది, నాకైతే బాగా అనిపించింది. పర్లేదు. అందరు చూడండి, అందరూ అలా చూడడానికి ఒక గైడ్ వచ్చేసి మమ్మల్ని అందరినీ చూపిస్తూ ఉంటాడు, ఇలా చూడండి ఇలా చూడండి అని చెప్పేసి. దాని తర్వాత అయితే మనం ఇంకో అడ్వెంచర్లకైతే వచ్చేసాము. ఇది చూడండి, కింద వచ్చేసి లొయ్యి అనమాట. ఆ లొయ్యిలో ఉన్న చెట్టుకి తాళ్ళతో కట్టేసి రోప్ బ్రిడ్జ్ అయితే కట్టేస్తారు. దాంట్లో అయితే మనం ఎక్కాలి. చూడండి, నేనైతే ఎలా భయపడతా ఎక్కుతున్నాను. టాస్క్ అయితే ఫైనల్గా ఫినిష్ చేయాలని చెప్పేసి భయం వేసింది. యూటర్న్ చేసేద్దాం అనుకున్నాను. బట్ యూటర్న్ చేసుకుంటే ఇంకొంచెం భయం ఇంకా పెరిగిపోద్ది అనమాట. అక్కడ చేయలేము కూడా. అందుకే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఫైనల్గా అది క్లియర్ చేసేసాను. టాస్క్ మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత యూటర్న్ తీసేసుకుంటాను. అందుకే వెనక్కి వచ్చేసాను. ఇంకా వెనక రావడం కొంచెం టఫ్ అనిపిస్తుంది. అక్కడ దాకపోయి కొంచెం అక్కడ లాస్ట్ ఎడ్జ్లో అయితే కొంచెం భయం అనిపిస్తుంది. చూసారా ఎంత గ్యాప్ ఉందో అక్కడ కింద పడ్డామంటే కాళ్ళు నుంచి తిరిగి ఎరడడం ఖాయం. ఆ బెల్ట్ కానీ జారిపోతే మటుకు మనకి బొమ్మ కనిపిస్తుంది. అయినా పర్లేదని చెప్పేసి నేనైతే చేశాను, కష్టపడైనా. నా తర్వాత అయితే మా వారైతే చేశారు. బట్ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంతటితో నా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.